కుండలిని యోగా యొక్క సారాన్ని గనక పరిగణలోకి తీసుకుంటే అది యోగా యొక్క అత్యంత ప్రమాదకరమైన శాఖ. నేను ప్రమాదకరం అని ఎందుకంటున్నానంటే అది అతి సమర్థవంతమైనది కూడా. ఏదైతే అతి సమర్థవంతమైనదే ఉంటుందో అది ఎల్లప్పుడూ ప్రమాదకరమైనదే ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతే. ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి ఈనాటి ప్రపంచంలో. విద్యుత్తు కూడా ఎన్నో విధానాల్లో అదే ఉత్పత్తి చేయబడుతుంది. అందులో ఒక విధానం ఏమిటంటే న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా చేస్తాం. అదే న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా. ప్రస్తుతం మనకు శక్తిని ఉత్పత్తి చేసేందుకు తెలిసిన విధానాల్లో అది ఎంతో సమర్థవంతమైనది, కానీ అదే ఎంతో ప్రమాదకరమైన విధానం కూడా. ఏదైనా సరిగ్గా జరగకపోతే అప్పుడు చాలా పెద్ద ఘోరం జరుగుతుంది. ఒకవేళ అన్నీ సజావుగా సాగుతూ ఉంటే అది మన గ్రహం మీద శక్తిని ఉత్పత్తి చేసేందుకు అతి సులువైన ఉత్తమమైన పద్ధతి అదే న్యూక్లియర్ ఎనర్జీ. కానీ విధానంలో ఏదైనా పొరపాటు